హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏష్కా వ్లాగ్స్. మన విజయవాడ నుంచి 50 కిలోమీటర్ల దూరం, అదే గుంటూరు నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరంలో గుంటూరు చెన్నై హైవే మధ్యలో అక్కిరెడ్డిపాలెంకి దగ్గరలో వరసిద్ధి విఘ్నేశ్వర టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆ టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. ఇలా ఎంటర్ అవ్వగానే 52 ముఖములతో వినాయకుడిని దర్శనమిస్తారు. లోపలికి ఎంటర్ అవ్వడానికి 3 గోపురములతో ఉంటుంది. ముఖద్వార గోపురమును విమాన గోపురము అని అంటారు. ఈ గోపురము 72 అడుగులతో రాజగోపురముతో కట్టించారు. ఈ టెంపుల్ని 2022లో ప్రతిష్ఠించారు. ఈ వరసిద్ధి విఘ్నేశ్వరుడు 18 అడుగుల చతుర్భుజ ఏకాశల విగ్రహముగా పిలువబడుతుంది. రాతితో కట్టించిన గర్భాలయములు 32 గణపతుల అవతారములతో దర్శనమిస్తూ కనిపిస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. గుడి చాలా బాగుంది. ఈ గుడిని నిర్మించింది క్రీన్ రిలీజియస్ ట్రస్ట్ చైర్మన్, క్రీన్ సంస్థల అధినేత శ్రీ గ్రంథి వెంకట సత్యలక్ష్మి కాంతారావు గారిచే నిర్మించారు. గుడి చుట్టూ చిన్న దేవాలయాలు కట్టించారు. అందులో 1 శివాలయము, 2 సూర్యభగవానుడు, 3 గోవిందస్వామి, 4 అమ్మవార్లతో ప్రతిష్ఠించి కట్టించబడింది. పక్కనే చిన్న మండపము కూడా ఉంది. ఇక్కడ రోజు హోమాలు, పూజలు చాలా బాగా చేస్తారు. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఈ టెంపుల్ని చూడండి. ఈ టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.